ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 271వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహింపబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా యార్కల శివ నాగరాజ్ గౌడ్, ఉప సర్పంచ్ రాయరావుపేట, బీబీనగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా వై ప్రకాష్, ఆర్ ఆనంద్, వార్డు సభ్యులు రాయరావుపేట, బీబీనగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శివనాగరాజ్ గౌడ్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మేకల దాసు అధ్యక్షులు, అంబేద్కర్ యువజన సంఘం కట్కూరి నరసింహరావు, బండారి రామదాస్ అధ్యక్షులు, అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ రామోజీ బీజేపీ నాయకులు కె సత్యం తదితరులు పాల్గొన్నారు. పరిగణించి శాసనంగా ఈ రాజ్యాంగాన్ని నాకు మేము ఆలోచనలతో ఈ వారసులు కాంశీరామ్ సంవిధానంతో నిరంతరం నిస్వార్థంగా దేశ ప్రగతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. జై భారత్. అన్న రామదాస్ అన్న ఇట్లా సార్ కార్నర్ ఉండాలి. చూడు న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తే ఆ మూసినటువంటి న్యూస్ పేపర్కి దాదాపు 3,25,000 రూపాయలు ఆ రోజు అంబేద్కర్ గారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆయన చేయడం జరిగింది. దాని తర్వాత అంబేద్కర్ గారిని కూడా ఆయనకి అనేక దాసన అందరికి నెక్స్ట్ వరకు భారత రాజ్యాంగం. అనజర వెనకకు జరుగుతున్న అలాగే అంబేద్కర్ 271 పూలమాల కార్యక్రమం. నేను సోదరుడికి చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మనమందరం కూడా ఆ మహానుభావుల ఆశీర్వాదంతో నాడు ఇక్కడ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివగౌడ్, ఉప సర్పంచ్ రాయరావుపేట్ విలేజ్, బీబీనగర్ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతి మరియు జయంతికే పరిమితం చేసి గారి ఆధ్వర్యంలో జడ్కేసర్ అంబేద్కర్ గారి నిత్య పూలమాల కార్యక్రమానికి 271వ నిత్య పూలమాల కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు అలాగే ఇక్కడ అంబేద్కర్ సంఘం పెద్దలకు కానీ
ఇక్కడికి విచ్చేసిన అందరి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి ఇట్లా అంటే మండలానికి కాకుండా 271 వారానికి మమ్మల్ని విచ్చేసినందుకు అంటే మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలని ప్రతి మండలానికి ఇట్లా చేరాల్సిందిగా ప్రభుత్వ భారత్ వాళ్ళని అంటే అది వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. కార్యక్రమం 271 వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివగౌడ్ ఉప సర్పంచ్ రాయరావుపేట్ బీబీనగర్ మండల్ యాదాద్రి జిల్లా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి సాహు మహారాజ్ గారి జయంతిని కూడా పురస్కరించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకందరికీ రాజ్యాంగంలో రూపొందించి భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజ్యాంగం రూపొందించిన తర్వాత మనకు రిజర్వేషన్ అనుభవిస్తున్నాం. కానీ భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందుకు రాజ్యాంగం రాకముందుకే మన భారతదేశంలో రిజర్వేషన్లు మనందరికీ ఇచ్చింది కూడా ఛత్రపతి సాహు మహారాజ్ అని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఛత్రపతి సాహు మహారాజ్ గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆయన ఒక బీసీ, ఆయననే మొట్టమొదటి రిజర్వేషన్లు ఇచ్చినాడు. ఆయన వల్ల ఈరోజు అంబేద్కర్ గారికి ఆలోచన రావడం జరిగింది. ఆ ఆలోచనలనే మనం అంబేద్కర్ ముందుస్తున్నామని కూడా సభకు తెలియజేసుకుంటాను. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్రాక ప్రకాష్ గారు మాట్లాడుతూ గ్రామాన అన్నగారు నేను నా యొక్క శక్తి సామర్థ్యాల మేరకి 271 వారము నేను మా కుటుంబంని కాకుండా మా ఇంట్లో ఎవరైనా చనిపోయినా మా ఇంట్లో ఎవరైనా మరణించినా ఎవరు పుట్టినరోజు జరిగినా ఏం జరిగినా నిరంతరంగా నిర్విర్యామంగా ఈ యొక్క కార్యక్రమం ముందుకోవడం జరిగింది. నా యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కడికి పోయినా నేను ఒక్కడే ఉండగలుగుతాను, ఒక దగ్గర చేయగలుగుతున్నాను. కానీ మీరు రాయరావుపేటలో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉన్నదా? మీరు రాయరావుపేటలో అంబేద్కర్ గారి స్టాచ్యూ మొట్టమొదటి ప్రశ్నించుకొని ఆ స్టాచ్యూ పెట్టిన తర్వాత ఆ స్టాచ్యూ నిత్యంబుల బల కార్యక్రమం మొదలుపెట్టాల్సింది సభముగా తెలియజేసుకుంటాను. దానికి ఒక ఆదర్శం ఈరోజు గట్కేసర్లో ఈ 1997లో ఈ యొక్క స్టాచ్యూ పెట్టడం జరిగింది. ఆ స్టాచ్యూ పెట్టడానికి ముఖ్య కారణం మేకల్ దాస్ గారు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు. వాళ్ళు ఆ రోజు ఆ స్టాచ్యూ పెట్టడం అంటే అందరూ నిత్యంబుల కార్యక్రమం చేయగలుగుతారు. ఈరోజు మీరు కూడా ఈ ఊరిలో ఊరి నడిబొడ్డున అంటే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఊరిలో ఉన్న అందరికీ రాజ్యాంగం వర్తిస్తుంది, అందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి ఊరిలో ఉన్న నడిబొట్టున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిష్ఠించి అంబేద్కర్ నిత్యపుల కార్యక్రమం మీరందరూ కూడా చేసుకుంటే దానికి సంబంధించిన సలహాలు సూచనలు నేను ఇచ్చి మీకు ఏమైనా చేసే ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ మేము పిలవగానే రాయరావుపేట నుంచి వీటికి వచ్చిన మన సభ్యులందరూ రాయరావుపేట కార్యవర్గ సభ్యులు మరియు అంబేద్కర్ సభ్యులు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించమంటే దానికి ఏ ఒక్కరి కారణం కాదు. దానికి పెద్ద రవికుమార్ గారు, మేకల దాస్ గారు మరియు బండారు రామదాస్ గారు, ఈడబ్ల్యూఎస్ కాలనీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మన కడుపుల భిక్షపతి గారు, మీసల రాజేష్ గారు, శివకృష్ణ గారు, అన్న సత్యమన్న గారు మరియు రవి కల్పరావన్న గారు, ఊట్కూరి అశోక్ గౌడ్ అన్న గారు మరియు కట్కూరి నరసింహరావు అన్న గారు, గంగపుత్ర సంఘం అధ్యక్షులు గట్కేసర్ మరియు మన రామోజీ గారు మరియు పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులు వీరందరూ సహకారంతో గట్కేసర్ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తాం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. మరియు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనము ఈరోజు అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఈ జ్ఞానమాల కార్యక్రమము మన అంబేద్కర్ చేసిన ఎన్నో గొప్ప పనుల గురించి రాజ్యాంగం తెచ్చినటువంటి గొప్ప మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారే లేకుంటే మనకు ఖద్దరు బట్టలు అనేది లేదు, మనకు ఈ స్వతంత్రం అనేది లేకుండా ఉండేది. అలాంటి మహానుభావుని నిత్యం స్మరిస్తున్న తప్పేం లేదని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు. జై భీమ్. వారం 271 నిత్య కులమాలకు గౌరవం చేస్తున్నటువంటి అంబేద్కర్ యువజనులకు మంచి పరిణామం. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా కొంచెం తెలియని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంది. ఈ గౌరవం చేస్తూ మా రాయరపేట గ్రామ పంచాయతీ ఆహ్వానించిన అనంత్ కుమార్ గారికి మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు. చేసినట్టు మా రాయరపేట గ్రామాన్ని ఆహ్వానించినటువంటి గట్కేసర్ గ్రామ అంబేద్కర్ యువ సంఘానికి అందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అందరూ ముందుగా